హాయ్ అండి, ఈరోజు వీడియోలో నెక్కి పైపింగ్ లోడింగ్ అనేది ఎలా వేయాలో తెలుసు కదా. అలానే నెక్కి నడుముకి కలిపి లోపల లోడింగ్తో పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి పైపింగ్ అంటే బ్యాక్ నెక్ పైపింగ్. చాలా మంది నెక్ వరకే వేసుకుంటాం కదా. ఇప్పుడు ట్రెండింగ్ లో అందరూ నడుముకు కూడా పైపింగ్ కావాలని అడుగుతున్నారు. నడుముకు కూడా ఇక్కడ పైన వేసినట్టే లోపల పైపింగ్ నడుముకు కూడా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఐ నెక్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇది ఈ నెక్ అయినా సరే మామూలు నెక్ అయినా సరే అలానే కుట్టుకోవాలన్నమాట. డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు దీనికి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ముందు వచ్చేసి నెక్కి పైపింగ్ అనేది వేసుకుందాం. అంటే ఇప్పుడు చాలా మంది అందరు అడుగుతున్నారు కదా, నడుముకు కూడా పైపింగ్ వేయండి, చేతి పని పట్టి వద్దని చెప్పి. వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. పాదం ఖర్చుతో నేను ఆల్రెడీ సింగిల్ పాదం పెట్టేసుకున్నాను. మన నెక్కి చేతి పని పట్టికి ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్కి వేసుకున్నాం కదా, నడుము కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్కి ఎటు సైడ్ వేసుకున్నాం, ఇటు సైడ్ వేసుకున్నాం కాబట్టి నడుముకు కూడా ఇటు సైడే వేసుకోవాలన్నమాట. అంటే మనం రివర్స్ వేసుకుంటే మనకి లోపల పైపింగ్ అనేది రాదండి. మనం పైన నెక్కి అయితే ఎటు సైడ్ అయితే వేసుకున్నామో నడుముకు కూడా అటు సైడే వేసుకోవాలి. ఇటు కూడా మనం కింద ఖర్చు అయితే ఎంతైతే పెట్టుకున్నామో అంతే. మీకు ఏమన్నా ఐ నెక్ బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్ కటింగ్ కూడా పెడతాను. అంటే మన నార్మల్ బ్లౌజ్కి ఐ నెక్ బ్లౌజ్కి కటింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇలా నడుముకి పట్టి వేసుకోవడం వల్ల మనకి చూడటానికి బ్లౌజ్ కూడా లుకింగ్గా కనిపించిందండి. ఇప్పుడు వచ్చేసి పై క్లాత్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసరికి పై వైపు క్లాత్ అనమాట. ఇప్పుడు మనం ఇటు సైడ్ కుట్టుకున్నాం కదా, దీన్ని మనం రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. రివర్స్లో పెట్టేసుకొని కుట్టుకోవాలి. మనకు ఖర్చు ఎటు పక్కకి బయటికి రాకుండా లైనింగ్ సెట్ చేసుకొని కుట్టుకుందాం. ముందు నెక్ని కుట్టుకోవాలండి. ఇందాక మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోపల ఖర్చు అనేది కట్ చేసుకుందాం. మనకి నెక్ రౌండ్ తిరగడం కోసం చిన్న చిన్న కట్టింగ్స్ అనేది పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఏ షేప్ అయితే కట్ చేసామో ఆ షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది. నెక్ అయితే కుట్టుకున్నాం కదా, కింద నడుము పట్టి కూడా సేమ్ ఇందాక ఎక్కడైతే కుట్టు వేసామో ఇక్కడ ఎక్కడా కూడా లూజ్ రాకుండా కరెక్ట్ సెట్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. లేదు మనం కుట్టు వేసిన తర్వాత మనకి పై క్లాత్ అనేది లూజ్ వస్తే పైపింగ్ అనేది లుక్ రాదండి. మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇది మాత్రం మనకి లూజ్ అనేది ఎక్కడ రానివ్వకండి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది కూడా కట్ చేసుకుందాం. మనకి ఇక్కడ అనేది మనకి కటింగ్ అవసరం లేదు, ఎందుకంటే మనకి కటింగ్ అనేది స్ట్రైట్ గానే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. మనకి అటు సైడ్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఇలా రివర్స్ అనేది చేసుకుందాం. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మనం దీని మీద అనేది ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి. నేను పాదం మారుస్తున్నానండి. ఇప్పుడు పాదం మార్చుకొని మనం ఇక్కడ పైపింగ్ మీద ఇంకో కుట్ట అనేది వేసుకోవాలండి. మనం ఇలా కుట్టు వేసుకోవడం వల్ల నీట్గా కనిపించింది. పైపింగ్ అనేది ఎంతవరకు ఉందో ఇంతవరకు ఫిట్గా ఉంటుందన్నమాట. సేమ్ అదే విధంగా కింద నడుముకు కూడా వేసుకుందాం. ఇలా మన నడుముకి పైపింగ్ వేసుకోవడం వల్ల చూడటానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలానే మనకి చేతి పని చేసే పని ఉండదు, చూడటానికి బాగుంటుంది. చూసారు కదండి నడుముకి పైపింగ్ ఎలా వేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.